ఫారెస్ట్ భూములను కబ్జా చేయడానికి యత్నిస్తున్న వ్యక్తులను వదిలిపెట్టేది లేదని స్టేషన్ నాగ్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ముప్పారం గ్రామంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలో 4 మండలాలు ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎలుకతుర్తి మధ్య ఉన్న ఇనుప రాతిగుట్ట ఫారెస్ట్ భూమి 3950 ఎకరాల భూమి ఫారెస్ట్ ఆధీనంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాధికారులను బెదిరించి స్టేషన్ నాగ్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరుడు నజీర్ ఫారెస్ట్ భూములను కాజేస్తున్నారని ఆరోపించారు. దీనిని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు కాదని ఆక్రమించే కార్యక్రమాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఖనిజ సంపద దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములను కాపాడడమే తప్ప అక్రమాలకు పాల్పడలేదని గుర్తు చేశారు. 3950 ఎకరాల భూమిని ఫారెస్ట్ అధికారులు జిల్లా కలెక్టర్ కలిసి రీసర్వే చేసి హద్దులు పాతాలని కోరారు. ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత అధికారులపైన ఉందన్నారు. ఫారెస్ట్ భూములను భూబకాసురులకు ఆక్రమణలకు గురి అయినట్లు తెలిస్తే టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. సమావేశంలో మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి, నాయకుడు లాల్ మహమ్మద్, మాజీ ఎంపీటీసీలు లక్క శ్రీనివాసు, విజయ్ కుమార్, వేలేరు మండల కన్వీనర్ భూపతిరాజు, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. ముప్పారంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత కొన్ని రోజులుగా హన్మకొండ జిల్లాకే ఏకైక ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్గా గుర్తింపు పొందిన ప్రాంతము 4 మండలాల్లో విస్తరించింది. ధర్మసాగర్, వేలేర్, ఎల్కతుర్తి, తర్వాత భీమదేవరపల్లి. ఎక్కువ ప్రాంతము ధర్మసాగర్ మండలంలోని దేవునూరు, అదేవిధంగా ముప్పారం, వేలేరు మండలంలోని ఎర్రబెల్లి. దామరేనేమో ఎల్కతుర్తి కిందకి వస్తుంది. అదేవిధంగా భీమదేవరపల్లి కింద కొత్తపల్లి అనే గ్రామం కింద మొత్తం కలిసి దాదాపు 3950 ఎకరాల ఫారెస్ట్ ఉంది ఇక్కడ. దీన్ని రిజర్వ్ ఫారెస్ట్గా, అంతేకాకుండా హన్మకొండ జిల్లాలో ఓన్లీ 1% ఫారెస్ట్ ఉంటే అది మన గణపురం నియోజకవర్గంలో, అందులో ధర్మసాగర్ మండలం, వేలేరు మండలంలో ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈ ఫారెస్ట్ వల్ల మనందరికీ తెలుసు, వాతావరణ కాలుష్యం నివారించడానికి, సకాలంలో వర్షాలు కురవడానికి, ప్రకృతి వైపరీత్యాల నుంచి వెళ్ళి దూరం చేయడానికి, భూగర్భ జలాలు పెరగడానికి, అనేక రకాలుగా మరి వన్యప్రాణులు సంచరించడానికి, పశుపక్షాదులు దాదాపు మనకి ఇక్కడ దాదాపు 50 రకాల పక్షులు, జింకలు, తోడేళ్ళు, అనేక రకాలుగా పీకాక్స్ అంటే నెమళ్ళు, ఇట్లాంటి అనేక జంతువులు అట్లా ఉన్నాయి. అల్లుడు నజీర్ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎంత ల్యాండ్ సార్? ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది అంతా కూడా. తన ప్రథమ అనుచరుడు ఇక్కడ రామరెడ్డి అని చెప్పేసి నారాయణగిరికి సంబంధించిన ఇద్దరు జాయింట్ వెంచర్గా చేస్తున్నట్టు తెలుసుకొని వారే ముందుబడి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆర్డర్స్ తీసుకురావడం, అట్లాంటి చెప్పించుకోవడం, ఇట్లాంటి ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయడం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రామరెడ్డి గారిది పట్టాభూమి ఫారెస్ట్ అడవుల్లో ఉంటుందా? ఎందుకంటే ఒకవేళ కనుక రైతులకు మేము వ్యతిరేకం కాదు, పట్టాదారులకు వ్యతిరేకం కాదు, ప్రభుత్వ భూమికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే అది బీద వాళ్ళకి ఇచ్చే అసైన్ భూమి. దేనికి వ్యతిరేకం కాదు. ఎవరు కూడా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్లోకి టీఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1967లోనే ఫారెస్ట్ యాక్ట్ వచ్చింది. దాంట్లో డిమార్కేట్ చేసిన 3950 ఎకరాల డిమార్కేట్ చేసిన తర్వాత ఏ సర్వే నెంబర్ల పట్టేదారులు ఉంటే ఆ సర్వే నెంబర్ వాళ్ళకే, ఏ సర్వే నెంబర్ల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే బీద ప్రజలకు అసైన్ చేసిన వాళ్ళే ఉంటారు. సో ఒకవేళ రామరెడ్డి కనుక పట్టభూమి అనేది ఉంటే దానికి ఎవరు కూడా అడ్డుపడరు. కానీ అక్రమంగా చొరబడితే మాత్రం ఊరుకునేది. ఫారెస్ట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత
మనందరిపైన ఉంది. ప్రత్యేకంగా దేవుడూరు గ్రామ ప్రజలకు, అదేవిధంగా ముప్పారం గ్రామ ప్రజలకు, అందులో రైతులకు, ఎందుకంటే దాని కింద భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం చేసుకునే రైతులకి మేలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల చెరువులన్నీ కూడా ఇనుపరాతి గుట్టల మీదనే అక్కడి నుంచి వచ్చే జలాలకు ఆధారపడి ఉన్న పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో